ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎటువంటి విషయాలుగా మాట్లాడుతున్నా సరే ఎక్కడికక్కడ కూడా దేవుడు మన కోసం ఎన్నో విషయాలుగా కూడా ఆయన మన కోసం సహిస్తూ భరిస్తూ ఎన్నో విషయాలుగా వస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నాడు, అన్ని జనుల దగ్గరికి పోకుడి, మీరు ఎటువంటి విషయాలుగా కూడా ఉండాలని చాలా స్పష్టంగా మత్తయి సువార్త 10:10 కూడా మీరు ఏమి తీసుకుపోవద్దు అని అంటాడు. ఎందుకంటారు? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా 10:12 బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నారు. ఎవరైనా ఇంటికి వెళ్తే మీ ఇంటికి శుభము అంటే చెప్పమన్నాడు. ఎందుకు? మీ ఇంటికి వాళ్ళ ఇంటికి బ్లెస్సింగ్స్ ఇవ్వమన్నాడు, శుభం అవును అని చెప్పి. ఎందుకు? సమాధానం కలుగును గాక అన్నారు. ఎందుకు? వాళ్ళు గనక మిమ్మల్ని ఒప్పుకొని మీరు చెప్పే మాటలకి, దేవుడి మాటలకు కూడా అంగీకరించి వాళ్ళంతా చక్కగా ఉంటే అక్కడ ఓకే, వాళ్ళంతా చక్కగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి వెళ్తాయి. లేదు అన్నారనుకో, మీరు ఏమి చేయక్కర్లేదు, మీరు దాన్నంతా కూడా అక్కడ అలాగే విడిచిపెట్టేసి మీరు వచ్చేయండి, మీరు పాదధూళి దులుపుకొని రండి అన్నారు. 13వ మత్తయి సువార్త 10 మీ బ్లెస్సింగ్స్ మీ వద్దకే తిరిగి వస్తాయి. వాళ్ళు మంచిగా ఉండి మిమ్మల్ని చక్కగా మీ మాటలు, దేవుడి మాటలు విని వాళ్ళు ఓకే అంటే కనుక వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళ తల మీద ఉంటాయి. లేదంటే మిమ్మల్ని దూషించి నిందించి అవమానపరిస్తే ఆ బ్లెస్సింగ్స్ మరలా మీకే తిరిగి వస్తాయి. పైగా మీ కాళ్ళ ధూళి దులుపుకోండి అని రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణం ఎలా అయితే జడ్జిమెంట్ ఇచ్చానో వాళ్ళకి నేను అలాగే ఇస్తానన్నాడు. మనం ఎవరండి జడ్జిమెంట్ ఇవ్వడానికి? దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. మీరు తీర్పు తీర్చుకుడి, నేను తీర్పు తీరుస్తానని ఎంతో చక్కగా దేవుడు ఎన్నో మాటలు లేఖనాలు